ఓకే, సరే. ఇంకో మెయిన్ అంశం సార్, ఈ కాకినాడ డిఎస్పీ వ్యవహారంలో నాలుకలు మారిపోతున్నాయి. అంటే మాట మారిపోతుంది అన్నట్టు నాలుకలు మడతపడుతూ ఉన్నాయి. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఒక టైప్ ఆఫ్ డెలిబరేషన్ ఇస్తారు, ఇక్కడ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక టైప్ ఆఫ్ డెలిబరేషన్ ఇస్తారు. అసలు పోలీస్ శాఖ ఏమో అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఎందుకు ఇది హోంమంత్రి అనిత గారిని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? ఎవరిని? అనిత గారిని. హోమ్ మినిస్టర్ గారి పదవి నాకు కావాలని సాధాపడుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవట్లేదు. అదే నేను అన్న, అనిత గారిని టార్గెట్ చేస్తున్నారా? అనిత గారిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు టార్గెట్. భీమవరం ఎమ్మెల్యే ఉన్నాడా? లేడండి. ఎందుకు లేడు? ఆయన వాళ్ళు జనసేన ఎమ్మెల్యేనే కదా. సరే, డిప్యూటీ స్పీకర్ గారు ఏమైనా డిఎస్పీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏమైనా స్పెషల్ డిప్యుటేషన్ మీద సెంట్రల్ రా కమిటీ ఏమైనా పంపించింది అయ్యింది? ఉండదు కదా అట్లా. అసలు జరుగుతుంది ఏంటంటే నియోజకవర్గ సమస్య లేకపోతే ఇంకే సమస్య, నియోజకవర్గాల వారిగా ప్రతి ఈ ప్యాకెట్ శిబిరాలు ఉన్నాయి, అవునా కదా? సో ఉన్న దగ్గర ఒక భీమవరంకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ కాలే? పవన్ కళ్యాణ్ గారు వాటర్ కెపాసిటీతో అక్కడ రెస్పాండ్ అయ్యాడు. అండ్ నాకు తెలిసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఒక అలంకారప్రదమైన ఒక పదవి, అలంకారం ఇచ్చారు అంతే. కానీ ఒరిజినల్గా ఆయన పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖ, ఇంకోటి శాఖ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాంటి వాటికి మంత్రి ఆయన, క్యాబినెట్ హోదా కలిగింది. అనితమ్మ గారు క్యాబినెట్ హోదా, హోంమంత్రి. ఆవిడకైతే ల్యాండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు, ఓన్లీ సెల్యూట్లు తీసుకునే పదవి. ఇంకా మిగిలింది ఏమైనా? ఈ డిప్యూటీ స్పీకర్ గారు అసలు అసెంబ్లీలో జరుగుతున్నట్లయితే ఏమైనా ఉంటే సమాధానం చెప్పాలి, అక్కడ ఏదైనా సంధానపరచాలి. అసెంబ్లీ బయట కూడా స్పీకర్ అయితే ఎలా? అది రాజ్యాంగబద్ధ పదవి. ఓ డిఎస్పీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈయనకి ఏ కెపాసిటీ తెస్తున్నాడు? లేకపోతే ఈయన కన్సర్న్లు ఏమైనా నడుస్తున్నాయి? నేను కన్సల్ట్ ఆయన కూడా ఆ గోదావరి జిల్లాల ప్రాంతానికి సంబంధించి నేను ఏదైనా చెప్తున్నాను సార్. ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, సర్టన్ సిండికేట్స్, ఈ పత్తాల వ్యాపారం కానీ లెక్కర్ కానీ ఇవన్నీ సిండికేట్లతో నడుస్తున్నాయి. ఎవడు దాంట్లో నా పొట్ట ఎమ్మెల్యేలు ఎంపీలు ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే కెపాసిటీలో ఆయన చెప్పాడు కదా, కొలుకుపూడి డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఎమ్మెల్యే కెపాసిటీతో సపోర్ట్ చేస్తున్నారు ఆ ఇష్యూని. అసలు చేయకూడదు అలాంటి, అసలు ఇల్లీగల్. రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగం మీద ఈయన అసలు ఒక కాన్స్టిట్యూషన్ పదవిలో ఉండి కూడా అలాంటి పనులు చేస్తే అట్లాంటివి మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతున్నారు. ఇదేంటి, ఇది చాలా విపరీతమైన ధోరణులు నడుస్తున్నాయి ఇక్కడ. విపరీత ధోరణికి గల కారణం ఏంటి? ఒకళ్ళు నియోజకవర్గం ఇప్పుడు ఎవరిని తీసుకున్నా అందరూ సకల శాఖ మంత్రి. ఎవడైతే నీకేటి సినిమాలో రాజశేఖర్ గారి లాగా మేకు కత్తి పట్టుకుని పెద్దరికి వెళ్ళి గోన్ సంచులు అవి కోసేసి ఆ సివిల్ సప్లైస్ దాంట్లో కాలు చేపెట్టాడు. అక్కడ ఏంటంటే పిల్లికి ఎలక్షన్ లాగా పక్కన నాదెండ్ల మనోహర్ని నిలబెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చేసరికల్లా ఇది ఎవరి శాఖ? హోంశాఖకు సంబంధించింది. అట్లా ఇది మూడోసారి. ఎందుకు ఈ కాంట్రడిక్షన్? వై యూఆర్ ఇంటర్వ్యూనింగ్? సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఒక డిపార్ట్మెంట్ల పరంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎవరితో షేర్ చేయాలి? ఫస్ట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు షేర్ విత్ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్. చూడమ్మా, ఇక్కడ జరుగుతుంది మా నియోజకవర్గంలో, భీమవరం నుంచి కంప్లైంట్ వచ్చింది చూడండి అంటే అది అండర్ కరెంట్. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద నేను రెస్పాండ్ అయిన అనితమ్మ గారు కనుక చెప్తే చాలా హుందాగా ఉండదు. అది తిరిగి మాకు చాలా ఉంటాయి, మాది ఒకటే వ్యాపారం అంటే ఏం చెప్పాలి? అది ఏంది? అసలు ఈ సకల శాఖ మంత్రిని పడతానికి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ర్యాగింగ్ ఎందుకు? ఇందులో ఎవరు తీసుకున్నా సకల శాఖ మంత్రి ఉన్నాడు కదా మీ దగ్గర. లోకేష్ గారు వెళ్ళి ఎక్కువ రంగం సంబంధించి ఢిల్లీ సమావేశాలు, ఆస్ట్రేలియాకి వెళ్ళి కూడా ఎక్కువ రంగం గురించి ఆయన మాట్లాడతారు. ఆయన తీవ్ర చూస్తే విద్యాశాఖ, ఐటీ శాఖ. ఆక్వారంగం గురించి అసలు అంటే రొయ్యలు చేపలని గత ప్రభుత్వం చేసిన దాన్ని హేళన చేస్తూ వచ్చారు కదా, మరి ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉండదేమో. మాట్లాడే పరిస్థితి ఉంటే దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్కువ శాఖ మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలే? సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రసాద్ గారు. సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం గూగుల్ డేటా సెంటర్ మెయిన్గా, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేశానని చెప్పేటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఇచ్చి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఆయన అట్లా మాట్లాడాడు. అంటే దేనికి క్రెడిట్ వారి కోసం ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు అంటుంది ఒకటే గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్లో నాన్నగారు ప్రస్తావంతో మాట్లాడు, నీట్ టు గివ్ క్రెడిట్ ఫర్ దట్. రెండోది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు డేటా సెంటర్ అనే విషయం మనకి సిఐఏ ఒప్పందాలు దగ్గర 33 లక్షల ఒప్పందాలు నెత్తికి కూర్చొని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. 14 నుంచి 19, 19 నుంచి 24. ఈ 19 నుంచి 24 మధ్యలో చూసుకుంటే 14 నుంచి 19 మధ్యలోను ఇవన్నీ చూసుకుంటే అదాని డేటా సెంటర్ సిఐ సమిట్లో తల్లితోడు పెట్టేస్తానని పెట్టకదే. 19 నుంచి 24 కూడా ఇదే మసిపూసి మారడిగా చేస్తే ఈ దిక్కుమాల డేటా సెంటర్తో ఉద్యోగ కల్పన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వినూత్న బృహత్తర కార్యక్రమం ఏంటి? అరే బాబు, నువ్వు డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ పెట్టాలా, నాలెడ్జ్ సెంటర్ పెట్టాలా,
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, దీంతో ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇట్లన్నిటికీ ఒప్పుకుంటే మనం ల్యాండ్ డీల్ అని చెప్పి ఏపీసీసీ నుంచి 480 ఎకరాలు, దీని అంతటికి లోకేష్ గారు అందరినీ బాగా అవహేళన చేస్తారు గుడ్డు మంత్రి అవన్నీ. ఇప్పుడు గుడ్ అన్నది డేటా సెంటర్ త్రూగా అవుట్పుట్ అనుకుందాం. గుడ్డుకు కావాల్సింది కోడి కదా, ఆ కోడి అంటే సింగపూర్ నుంచి కేబుల్ వేస్తే డేటా వస్తుంది మనకి, అప్పుడే కదా గుడ్లు పెడుతుంది డేటా సెంటర్. ఆ కోడి ఏది? కోడికి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి డైల్లో జరిగింది సింగపూర్లో, అది కూడా కరోనా పాండమిక్ టైంలో. ఈయన అక్కడికి వెళ్లకుండా ఉత్తర లావాదేవీలతో ఇప్పుడున్న మెయిల్స్ ద్వారా ఐటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శశికళ మేడమా లక్ష్మి గారు, జయలక్ష్మి గారు అనుకుంటారు, అలాగే భాస్కర్ గారికి నిన్న సింగపూర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది తెలుసా మీకు? అరే బాబు, మాతో జరిగిన ఒప్పందానికి డేటా సెంటర్కి ల్యాండ్ అలొకేట్ చేయండి అదానికి, సో దట్ వీ కెన్ ఇనిషియేట్ అండ్ ఇన్కార్పొరేట్ యాజ్ ఫర్ యాజ్ కేబుల్ లైంగ్ ఇస్ ఫ్రమ్ సీ కోస్ట్ నుంచి ఈస్ కన్సర్న్. 3670 కిలోమీటర్లు అంత అది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రధానికి గ్రాసిమ్ యూనిట్ ఉంటుంది, నేను చెప్తాను ప్రజలకి, 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో 19లో జరిగిన ఒప్పందం అనుకుంటాను, 14-19 మధ్యలో. అది 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిలో పునాది రాయడం, దాని కన్స్ట్రక్షన్ కంపెనీ కంప్లీట్ అవ్వడం. క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? ఇట్స్ అ ప్రైడ్ టు ఆంధ్రప్రదేశ్. అట్లా మీరు చేసిన పని మీరు చెప్పండి, మేము చేసిన పని మేము చెప్తాం. డేటా సెంటర్ ఇనిషియేషన్ సిఐఏ ఒప్పందంలో అదానితో జరిగిన దానికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుభవంలో వీళ్ళకి ఎవరికి లేదు, ముఖ్యంగా పవర్ సెక్టర్లో. ఎందుకు ఈ అదానీ గారితో గేమ్ నడుస్తుంది? ఎందుకు? వీళ్ళు పవర్ టారిఫ్లు 22,002 కోట్ల ఇన్సెంటివ్లో పవర్ 20 సంవత్సరాలకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదానికి పవర్ సెంటర్ ఉంది కదా, నీ పవర్ తెచ్చుకొని చెప్పాలి కదా, మరి ఫ్రీగా ఎందుకు పవర్ ఇస్తున్నారు? అందుకని గూగుల్ తీసుకొచ్చారు. గూగుల్ తెచ్చినప్పుడు అందరికీ ఎలాంటి అనుమానం రావాలి? అరే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ అని మన అందరికీ చెప్పి ఈ దిక్కుమల్ డిజిటెక్ అని తీసుకొచ్చి మొత్తం దోపిడీకి గురైంది 330 కోట్లు. సేమ్ అదే కాన్సెప్ట్ కదా, ఇప్పుడు దాన్ని రివర్స్ చేశారు. గూగుల్ పేరుతో రైడన్కి ఇస్తున్నారు.